బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి పట్టణంలోని ఇందిరాచౌకు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ మాట్లాడుతూ బండి సంజయ్ను వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి భగీరథపై వచ్చిన ఆరోపణలపై పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. కేంద్ర అధికారాన్ని ఉపయోగించి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని, బీజేపీ పాలనలో అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయం జరుగుతోందని విమర్శించారు. బండి సంజయ్ పదవిలో ఉన్నంతవరకు నిష్పక్షపాత దర్యాప్తు జరగదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చంద్రకాంత్ రెడ్డి, గోనె శ్రీనివాస్, రాజాగౌడ్, గుడుగుల శ్రీనివాస్, కాళ్ల గణేష్, అన్వర్ అహ్మద్, గంగాధర్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अभी अभी क्या हुआ? अभी कांग्रेस पार्टी కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ అన్న పిలుపు మేరకు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు షెడ్డల్ గారి సూచన మేరకు జిల్లాధ్యక్షుడు ఈరోజు కామారెడ్డి ఇంద్ర చౌక్ వద్ద బండి సంజయ్ యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. అయ్యా బండి సంజయ్ గారు, మీ కొడుకు చేసినటువంటి ఏదైతే తప్పు ఉందో ఆ తప్పు పైన పోక్సో కేసు నమోదు కావడం జరిగింది. ఖచ్చితంగా బాలికకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా బాలిక పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పోక్సోలో ఏ విధంగా అయితే అరెస్ట్ చేయాల్సిన సందర్భం ఉందో మీ కొడుకును ఖచ్చితంగా సరెండర్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఎందుకంటే సహాయ మంత్రిగా నువ్వు ఉన్నావు, కేంద్ర మంత్రిగా, కాబట్టి నీ పైన పూర్తి బాధ్యత ఉంది. ఈ విచారణ జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలా. ఎందుకంటే విచారణ అంతా కూడా పారదర్శకంగా జరగాలంటే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేసి విచారణకు పూర్తిగా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా Like, comment, and subscribe.